కంచె గచ్చిబౌలి భూముల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీకి సూచించారు. హెచ్సీయూ విద్యార్థులతో వివాదంలో అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసినా పర్వాలేదని చెప్పారు. భూముల వ్యవహారంలో అందరి వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. హెచ్సీయూ విద్యార్థులతో ఏర్పడ్డ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల ఉపసంఘంతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసినా పర్వాలేదని పేర్కొన్నట్లు సమాచారం. రికార్డులు, కోర్టు తీర్పు ప్రకారం భూమి ప్రభుత్వానిదైనా ప్రస్తుత వివాదం నేపథ్యంలో జాగ్రత్తగా అడుగేయాలని విద్యార్థులు, అధ్యాపకులతో సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. కృత్రిమ మేధను వినియోగించి తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో సుమారు 2 గంటలకు పైగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు. హెచ్సీఈకు 1974లో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించగా 2003లో ఐఎంజీ భారత్కు అప్పగించగా అదే ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసిందని మంత్రులు తెలిపారు. దీనిపై ఆ సంస్థ కోర్టుకు వెళ్లగా సుదీర్ఘకాలం న్యాయ పోరాటం తర్వాత ఈ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. అదే భూమిని టీజీఐఏసీకి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. 2 దశాబ్దాలకు పైగా వినియోగంలో లేకపోవడం వల్ల అక్కడ మొక్కలు పెరిగి పెద్దవయ్యాయని, అది అటవీ ప్రాంతం కాదని మంత్రులు ఆమెకు వివరించారు. తర్వాత మీనాక్షి స్పందిస్తూ ఇవన్నీ వాస్తవాలే అయినా నెమళ్లు, ఇతర జంతువులు, చెట్లు ఉన్నప్పుడు యూనివర్సిటీ అధికారులతో, విద్యార్థి సంఘం ప్రతినిధులతో మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయడానికి కూడా సిద్ధం కావాలని సూచించినట్లు తెలిసింది. దేశంలో పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోందని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్ కంచె గచ్చిబౌలి భూముల అంశంపై మంత్రివర్గ కమిటీతో చర్చిస్తున్నట్టు తెలిపారు. सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है, उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकते हैं. सबकी से बातचीत हुई, किसका अभी फिलहाल मैंने ये तय किया है कि ये दोनों दिन सभी के पक्ष को पूरी तरह सुना जाए, है ना. जब तक एक 360 का व्यू नहीं होता तब तक किसी भी एक के पक्ष से कोई भी बात कहना ठीक नहीं होता है. तो मैं सबका पक्ष सुनूंगी और उसके बाद मुझे लगता है कि आप भी जानते हैं कि संवाद से ही रास्ता निकलता है. स्टूडियो के पास आप जा रहे हैं क्या? हम लोग आने वाले 2 दिनों में किससे किस तरह से बातचीत करना है वो तय करेंगे, फिर आपको बताएं. కంచె గచ్చిబౌలి భూములపై ఏకపక్షంగా కాకుండా 360 డిగ్రీల కోణంలో అందరి వాదనలు విన్న తర్వాతే ఏం చెయ్యాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదాన్ని పరిష్కరించాలనేది తమ ఆలోచనని, విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మంత్రుల కమిటీతో సంప్రదింపులు జరిపేలా విద్యార్థి సంఘ నేతలకు అవకాశం కల్పిస్తామని, అన్ని విషయాలు కమిటీకి చెప్పి పరిష్కరించుకోవాలని మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ కార్యకర్తల సమావేశంలో సూచించారు.